రెగ్యులర్ టూత్ బ్రషెస్ ఉన్నాయి, జిగ్జాగ్ ఉన్నాయి, దాంట్లో డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. ఇవి కాకుండా కొంతమందికి పళ్ళ క్లిప్స్ వేస్తాం. ఆ క్లిప్స్ వేసే వాళ్ళకి సపరేట్గా దానికంటూ టూత్ బ్రషెస్ ఉంటాయి. వాళ్ళు అలాంటివి సెలెక్ట్ చేసుకొని, అంటే ఆర్థో బ్రషెస్ అంటారు, ఆర్థోడాంటిక్ బ్రషెస్ అంటారు, వాటిని అలాంటి సెలెక్ట్ చేసుకుని వాటిని బ్రష్ చేసుకోవడం. ఎందుకంటే వాళ్ళకంతా అంటించి ఉంటారు, వాటిపైన అంతా కూడా బ్రేసెస్ అంతా క్లియర్ చేసుకోవడానికి. ఇంకా రెగ్యులర్గా పీపుల్ అని అంటే ఎప్పుడు కూడా సాఫ్ట్ టూత్ బ్రష్ ఫస్ట్ ప్రిఫరెన్స్ మ్యామ్. బ్రిజిల్స్ అనేటివి సాఫ్ట్ ఉండడం వల్ల మీకు పళ్ళపైన ఎనామిల్ని డ్యామేజ్ చేయకుండా ఉంటుంది. ఏదైతే బ్రష్ చేసేటప్పుడు మీకు పళ్ళు శుభ్రం చేసుకోవాలి, అక్కడ రుద్దకూడదు, తోమకూడదు అనేటప్పుడు మీరు ఇట్లా సాఫ్ట్ టూత్ బ్రష్ ఉండడం వల్ల ఎనామిల్ డ్యామేజ్ చాలా తక్కువ ఉంటుంది. లేదు అని అంటే అవి హార్డ్గా ఉన్నాయి అని అంటే మీ పైన ఉన్న ఎనామిల్ ఎగిరిపోతుంది. మామూలుగా ప్రతి పంటికి ఎనామిల్, డెంటిన్, పల్ప్ అని 3 పొరలు ఉంటాయి. సో ఆ డెంటిన్ సెకండ్ లేయర్ వచ్చేసి సాఫ్ట్ ఉంటుంది. ఎనామిల్ అనేది మీకు తెలిసి ఉంటుంది బాడీలోనే స్ట్రాంగెస్ట్ అండ్ హార్డెస్ట్ పార్ట్. సో అది మీకు డ్యామేజ్, దాన్ని మనం డ్యామేజ్ చేసామనుకోండి, సెకండ్ లేయర్ చాలా ఈజీగా అప్రోచ్ అయ్యి ఆ పళ్ళు పుచ్చడానికి చాలా ఆస్కారం ఉంటుంది. సో కాబట్టి హార్డ్ టూత్ బ్రష్ అనేది వాడకూడదు, సాఫ్ట్ టూత్ బ్రష్ అనేది వాడడం మంచిది. కానీ కొంతమందికి ఎలా ఉంటుందంటే వాళ్ళకి బాగా రుద్దుకొని గట్టిగా రుద్దే తప్ప రుద్దేమన్న ఫీలింగ్ ఉండదు, బ్రష్ చేసామన్న ఫీలింగ్ ఉండదు. చాలా మంది అలా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ అలా చేయడం వల్ల వాళ్ళ పళ్ళకి చాలా నష్టం, ఇండైరెక్ట్గా చిగుర్లకు కూడా నష్టం. అవి చిగుర్లను కూడా డ్యామేజ్ చేసి రెసెషన్ అంటారు, చిగుర్లు కిందకి జారడం మొదలు పెడతాయి. సో అందువల్ల సాఫ్ట్ టూత్ బ్రష్ అనేది వెరీ వెరీ ఈజీ, కంఫర్టబుల్, పర్ఫెక్ట్. అది